తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి అతని మీద తెలంగాణ పోలీసులు వెంట పడుతున్నారు కాబట్టి సాక్షి రాసుకొచ్చింది. విషయం ఏంటంటే మాండ్ర శివానందరెడ్డి టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి, ఈయన ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఏంటంటే కేసు నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి మాండ్ర శివానందరెడ్డి ఓ భూ వివాదం కేసులో అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించారు. ఆయన వాళ్ళ కళ్ళుగప్పి పరారయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన భార్యను కుమారుడిని హైదరాబాద్లో పోలీసులు అదుపులో తీసుకున్నారు. అసైన్డ్ భూముల కొనుగోలు పంచాయతీకి సంబంధించిన భాగస్వాముల వివాదాలతో హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం CCSలో కేసులు నమోదాయి. వీటిని దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మాజీ పోలీసు అధికారి అయిన శివానందరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేయడం, వాటిలో నిర్మాణాల పేరుతో ప్రీ లాంచ్ ఆఫర్లు ఇచ్చి అడ్వాన్సులు వసూలు చేయడం వంటి పలు విషయాలు వెలుగులోకి వచ్చినాయి. దీంతో శివానందరెడ్డిని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ CCS పోలీసులు సోమవారం నంద్యాల జిల్లా అల్లూరు గ్రామంలో ఆయన ఇంటికి వచ్చారు. భూ కబ్జాకు సంబంధించిన కేసులో విచారణకు సహకరించాలని ఆయన కోరారు. నోటీసులు ఇవ్వకుండా తాను సహకరించాలని మాండ్ర చెప్పారు. దీంతో పోలీసులు నోటీసులు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సమాచారం తెలుసుకుని టీడీపీ శ్రేణులు శివానందరెడ్డి ఇంటికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలోనే శివానందరెడ్డి పోలీసులు కళ్ళుగప్పి కారులో పరారయ్యారు. ఆయన వెంబడించేందుకు ప్రయత్నించిన పోలీసులు టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు బయటకు వెళ్లకుండా ఆయన అంచెలు గేట్లు మూసేశారు. దీంతో మాండ్ర తప్పించుకుని పారిపోయారు. దీంతో హైదరాబాద్లోని CCS పోలీసులు నగరంలోని తారామతి బారాదారి వద్ద ఉన్న వెస్సెల్లా మెడోస్లోని శివానందరెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఆయన భార్య ఉమాదేవిని, కుమారుడు కనిష్క్ రెడ్డిని, ప్రశాంత్ రెడ్డిని అదుపులో తీసుకుని CCS పోలీసులు కార్యాలయానికి తరలించారు. పరారీలో శివానందరెడ్డి కోసం పోలీసులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటకలోనూ ముమ్మరంగా గాలిస్తున్నారు. శివానందరెడ్డి తమ విధులకు ఆటంకం కలిగించి పరారయ్యారని CCS పోలీసులు బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దీని మీద కేసు నమోదు చేశారు. నేపథ్యంలో శివానందరెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తాను భూ కబ్జాలకు పాల్పడలేదని, కేసు సంబంధించిన పూర్తి సమాచారం ఇస్తే విచారణకు సహకరిస్తానని అందులో పేర్కొన్నారు. CIDలో సైబర్ క్రైమ్ SPగా పనిచేస్తూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న శివానందరెడ్డి 2019లో తెలుగుదేశం పార్టీ తరపున నంద్యాల MP అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన హైదరాబాద్ బుద్వేల్లోని అసైన్డ్ భూముల కేంద్రంగా పాల్పడిన నేరం బయటపడింది. రాజేంద్రనగర్ శివార్లో ఉన్న ఈ ప్రాంతంలో 282, 283, 284, 289 సర్వే నెంబర్లో 480 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని 1986లో అప్పటి ప్రభుత్వం అసైన్ ల్యాండ్గా ప్రకటిస్తూ దళితులకు పంపిణీ చేసింది. అనంతర పరిణామాల నేపథ్యంలో 1997లో అప్పటి ప్రభుత్వం ఈ భూములు వెనక్కి తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ అసైనీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత అక్కడ ఉన్న అసైనీలతో పాటు అప్పటికే ఆ స్థలాల్లో ఉంటున్న వాళ్ళకి న్యాయం చేయాలని ఆదేశాలు వచ్చాయి. 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఒక్క అసైనీకి 800 చదరపు గజాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వారికి విక్రయించే హక్కులు మాత్రమే లేదు. దీంతో అసైనీలు విక్రయ హక్కుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం మీద ఒక్క అసైనీకి 800 చదరపు గజాలు చొప్పున 66 మందికి, ఆ స్థలంలో ఉంటున్న ఒక్కొక్కరికి 400 చదరపు గజాలు చొప్పున 82 మందికి ఇచ్చే ప్రయత్నాలు జరిగినాయి. ఈ నేపథ్యంలో ఈ భూముల కోసం TJ ప్రకాష్, కోనేరు గాంధీ, S దశరథ రామారావు రంగంలోకి దిగారు. అసైనీలుగా ఉన్న గుంటి నరసింహారావులు తదితరులతో 69,200 చదరపు గజాల స్థలంపై అవగాహన ఒప్పందాలు MOUలు చేసుకున్నారు. వీరికి చెల్లింపులు చేయడానికి గూడూరు కృష్ణ, రవిరాంబాబు, MCH రాఘవరావు తదితరుల నుంచి 2014, 2018లో పెట్టుబడులు తీసుకున్నారు. ఆ సందర్భాల్లో సర్వే నెంబర్ 282, 289లో ఉన్న స్థలం నుంచి కొంత భాగం వీరికి ఇచ్చేలా, అది అసైన్ భూమి కావడంతో గరిష్టంగా 6 నెలల్లో ప్రభుత్వం నుంచి అనుమతులు పొందేలా ఒప్పందాలు చేసుకున్నారు. 2022 నాటికి ఈ తంతు పూర్తి కాకపోవడంతో భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో గూడూరు కృష్ణ, రవిరాంబాబు, MCH రాఘవరావు తదితరులు CCSలో ఫిర్యాదు చేయడంతో 2022 అక్టోబర్ 18న ప్రకాష్, గాంధీ, దశరథుల మీద 4 కేసులు నమోదయ్యాయి. అందులో భాగంగా విచారణలో ఈయన పరారైనటువంటి ఉదంతం చోటు చేసుకుంది.